హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ వ్లాగ్స్ ఇన్ కెనడా. సో, ఈరోజు ఒక బస్ టూర్‌కి వెళ్తున్నాము. ఆ ట్రిప్ అనేది మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. సో, ఇక్కడ చూసారు కదా! ఇదే ఆ బస్సు. సో, ఈ బస్‌లో ఇప్పుడు లాస్ట్ ట్రిప్ వాళ్ళు ఎవరైతే వెళ్లారో వాళ్ళు దిగిపోతున్నారు. సో, నెక్స్ట్ ట్రిప్‌కి వెళ్ళాల్సిన వాళ్ళు ఎక్కి ఆహ్, ట్రావెల్ అయితారు. సో, ఇక్కడ చూసినట్టయితే ఇవన్నీ ఆటవాలోని బిల్డింగ్స్ అన్నమాట. సో, ఆటవా అనేది కెనడా రాజధాని. అండ్ ఈ బస్ ట్రిప్ వచ్చేసి 1 అవర్ ఉంటుంది. Let's just give a round of applause here for our Captain Keith, right? On applaudit pour notre capitaine Keith. Woohoo! All right, guys. So, as we begin the tour here, just on our left-hand side, you're going to notice the National War Memorial, which was unveiled by King George VI in 1939 to honor our fallen soldiers. Juste ici à gauche, vous allez voir le Mémorial national de la guerre, ce qui a été dévoilé par le roi Georges VI en 1939 pour honorer nos soldats morts. The biggest, most prestigious hotel here in Ottawa, where the most expensive room, the presidential suite, has cost some clients up to $10,000 a night. Absolutely insane. But, it does come with a free breakfast though. So, it really is worth it, I can assure you. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఆటోవాలో ఉన్న బిల్డింగ్స్ గురించి తను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. ఇప్పుడు మీరు చూసే బిల్డింగ్ అదొక హోటల్ అన్నమాట. సో, దానికి పర్ నైట్ స్టే వచ్చేసి $10,000 అంట. సో, ఇక్కడొచ్చేసి తను ఫ్రెంచ్‌లో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. ఎందుకంటే కెనడా అఫీషియల్ లాంగ్వేజెస్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్. సో, ఈ హోటల్‌లో ఎవరెవరైతే స్టే చేశారో చెప్తున్నారు. That stayed here include Nelson Mandela, the Rolling Stones, the Dalai Lama, Madonna, and many more as well. Quelques clients fameux qui ont resté ici incluent Nelson Mandela, les Rolling Stones, le Dalai Lama, Madonna, et plein d'autres aussi. And just here to the right, we have the old train station of Ottawa. C'est à droite, l'ancienne station de train d'Ottawa. Now that's currently being used. అండ్ ఈ ఆటవాలో ఏవేవైతే మ్యూజియమ్స్, పార్లమెంటు అండ్ లైబ్రరీస్ ఏవైతే ఉన్నాయో అన్ని బిల్డింగ్స్ గురించి తను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. ఆల్సో ఎంబసీస్ గురించి కూడా తను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు ఇక్కడ. À droite, nous avons le bloc Est du Parlement, ce qui est vraiment juste des bureaux parlementaires. But just right after that, in a few moments here on the right, you'll notice the center block of Parliament, of course, with the Peace Tower. Ici à droite, vous allez ensuite remarquer le bloc central du Parlement avec la tour du paix. Now, the flag on top of the Peace Tower here is changed daily, and Canadians can actually give their names to receive that flag. The only catch, though, is that wait times are about 100 years. So, maybe for the grandkids or so. సో, ఇక్కడ పీస్ టవర్ పైన ఒక ఫ్లాగ్ అనేది ఉంటుంది. అది డైలీ చేంజ్ చేస్తారన్నమాట. సో, అది కెనేడియన్స్‌కి తీసుకునే అవకాశం ఉంటుంది. బట్ వెయిట్ టైం వచ్చేసి 100 ఇయర్స్. అండ్ ఇప్పుడు మనం వెళ్ళేది ఒక ప్రావిన్స్ ఉంటుంది, క్యూబెక్. ఆ క్యూబెక్ ప్రావిన్స్‌ది క్యాపిటల్ అన్నమాట. సో, ఆ క్యూబెక్‌లో టోటల్‌గా మాట్లాడేది ఫ్రెంచే అన్నమాట. సో, ఇప్పుడు మనం ఇక్కడ ఏ బోర్డ్ చూసినా కూడా ఫ్రెంచే ఉంటుంది. చిన్నగా దాని కింద ఇంగ్లీష్ లెటర్స్‌లో ఉంటుంది. అండ్ కెనడాలో ఎక్కడైనా కూడా ట్రాఫిక్ లైట్స్ వర్టికల్‌లో ఉంటాయి. బట్ క్యూబెక్‌లో మీరు చూస్తే హారిజాంటల్‌గా ఉంటాయి. చూసారు కదా! ఇప్పుడు చూసారు కదా! ఇది హారిజాంటల్‌గా ఉంది ట్రాఫిక్ లైట్. ఇప్పుడు మనం ఏ బస్‌లో అయితే వెళ్తున్నామో ఆ బస్ వచ్చేసి రోడ్ మీద వెళ్తుంది అండ్ రివర్ పైన కూడా వెళ్తుంది. సో, అదే మనం ఈ వీడియోలో చూస్తాము.
ఆల్సో నేను చెప్పాను కదా ఎంబసీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడని. తను ఒక ఎంబసీ గురించి చెప్పాడు. అది కొన్ని $1 మిలియన్ ఉంటుందంట. సో అది వచ్చేసి యూఎస్ ఎంబసీ. అండ్ మనం ఏ రివర్కి అయితే వెళ్తున్నామో అది ఇప్పుడు రీచ్ అయిపోయాము. సో ఈ బస్ అనేది ఆ రివర్ పైన వెళ్ళడం చూద్దాం ఒకసారి. నాకు పర్సనల్గా ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది. want to show you how to put on a life jacket, right? Avant qu'on rentre, faut que tu montes quand même à chercher la sauvetage. So all you're gonna do is put your head through this. Vous allez juste mettre votre tête dedans. Right, you're gonna grab the strap. Prenez la strap. Just goes around your waist, right? Ça va autour du pédale. And you clip it in et vous l'attachez. You know, it's really that simple, guys. C'est simple comme ça. And with the whistle here, well, this is just to let the sharks know that dinner's ready. So I'm just gonna make my way here to the back. You guys have a better view. And of course, you know, for the younger ones, there's no sharks in the river here, guys, but we do have turtles, beavers, and otters. All right, I hope we're all excited. Let's make some noise. On fait du bruit. చూసారు కదా, సేమ్ అదే బస్లో ఇప్పటి వరకు రోడ్ పైన వచ్చాము. ఇప్పుడు ఇది నీళ్ళ పైన తీసుకెళ్తుంది, రివర్ పైన. La région que nous sommes en ce moment est environ 90 pieds en profondeur pour environ 40 mètres. Now the Ottawa River here was originally used by the indigenous and then by the first explorers in the 1500s to further explore west. And from the 1600s to the 1700s. సో ఈ రివర్ అనేది ఎంత లోతు ఉంటుందో తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అండ్ పాతకాలంలో ఈ రివర్ని ఎలా యూజ్ చేసుకొని ట్రాన్స్పోర్టేషన్ ఎలా చేశారనేది తను చెప్తున్నాడు. అండ్ ఈ బస్లో వచ్చేసి 48 మెంబర్స్ వరకు కూర్చోవచ్చు ట్రావెల్ చేయడానికి. Cigarette smoke. But one brave worker was able to close the iron doors and stop the spreading of the fire, but in exchange, he did unfortunately lose his life. In 1832, as a way to safely bring goods from Montreal to Kingston, Ontario, during conflict with the Americans. Now the Rideau Canal is 202 kilometers long, made up of different lakes and rivers, connected by 47 locks. And in the wintertime, when it freezes over, it actually becomes the world's largest skating rink. సో ఇది వింటర్ టైంలో టోటల్గా ఫ్రీజ్ అయిపోతుంది. సో దానిపైన స్కేటింగ్ కూడా చేస్తారంట. చూస్తున్నారు కదా, వాటర్ వచ్చేసి ఆల్మోస్ట్ మన నీ లెంత్ వరకే ఉంటుంది. అది టోటల్గా షిప్ ఎలా ఉంటుందో వాటర్లో సేమ్ అలానే వెళ్తుంది. అండ్ ఇప్పుడు రివర్ ట్రావెల్ అయిపోయి మనం రోడ్ పైకి ఎక్కేస్తున్నాము. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ డ్రైవ్ చేసేది కెప్టెన్. తను ఆల్మోస్ట్ 60 to 65 ఇయర్స్గా తనే డ్రైవ్ చేస్తున్నాడంట. All right, so let's just give a round of applause here for our captain Keith. కెప్టెన్ వచ్చేసి అందరికీ హాయ్ చెప్తున్నాడు. ట్రిప్ అయిపోయింది.
సో మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.